యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్ను చూడంగానే నా ప్రాణం లేచొచ్చింది. నీ సైగల్తో నాకు ధైర్యం వచ్చేసింది. అంతే, ఇంకా ఆపకుండా వాళ్ళు ఊపిరి సలపకుండా బ్రహ్మాండంగా చెప్పేశాననుకో. వాళ్ళు చప్పట్లు కూడా కొట్టారు బులెమ్మా, నువ్వు చూసావా? షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చి అభినందించారు కదా. నేనైతే మస్త్ హ్యాపీగా ఉన్నాను. అది సరే, మీ ఫోన్కి ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవనే లేదు. ఎంత టెన్షన్ పడ్డాను. నేను అంతే టెన్షన్ పడ్డాను బులెమ్మా. ఏమైందో ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇదిగో నువ్వే చూడు. ఇదేంటి, ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉంది? అరే, నాకేం తెలుసు బులెమ్మా. ఇలా ఉంటే కాల్స్ రావు, కాల్స్ పోవండి. నా అనుమానమే నిజమైతే ఖచ్చితంగా రేఖ అత్తయ్య గారే ఎవరితోనో ఈయన ఇబ్బంది పడాలని ఈ పని చేయించుంటుంది. మా బ్లూటూత్ మ్యాటరు చాటుగా వినుంటుంది. అందుకే నన్ను ఆపాలని చూసింది, ఆలస్యమయ్యేలా ప్రయత్నం చేసింది. బులెమ్మా, మీటింగ్ సక్సెస్ అయిందని హ్యాపీగా ఉంటే నువ్వేందిట ఆలోచిస్తున్నావో? నేను ఆనందంతోనే ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను. అంతా నీ వల్లే బులెమ్మా. శానా శానా థ్యాంక్స్. అవును, నాకందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారో, నువ్వివ్వవా? భలే వారే, ఎందుకివ్వను? మీ విజయం నా విజయం కాదా? కంగ్రాచులేషన్స్. ఇవి నాకు కాదమ్మా, నీకు దక్కాలి బులెమ్మా. నా మంచి బులెమ్మా. అయ్యో శేఖర్ గారు, శేఖర్ గారు వదలండి. ఇది ఆఫీసు. అయ్యో వదలండి శేఖర్ గారు. రే శేఖర్, ఇది ఆఫీస్ రా. అన్నయ్య, అది దీనికోసమేనా క్యారేజ్ కూడా వదిలేసి పరిగెత్తుకునొచ్చా? అది కాదు మిథునా. కారణం వేరే ఏం లేదులే, నాకు కోతలు చెప్పుకో. ఇప్పుడు దీనికి ఏది చెప్పినా నమ్మదు. రే శేఖర్. అన్నయ్య, మీటింగ్ ఎలా జరిగింది? బాగా మాట్లాడావా? అంతా కన్విన్స్ అయ్యారా? బ్రహ్మాండంగా జరిగిందన్నయ్య. సూపర్గా మాట్లాడాను. మధ్యలో నేను కాస్త తడపడ్డాను. సరిగ్గా టయానికి బుల్లెమ్మ వచ్చేసింది. నాకు తెలుసురా, వదిన చాలా తెలివైంది. మా మిథునా ఏమైనా తెలివి తక్కువదా? ఇది కూడా ఇంటెలిజెంటే. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు తెస్తుంది? అందుకేగా నేను పెళ్లి చేసుకుంది. సరే సరే, భోజనం చేద్దరు గాని కూర్చోండి. బుల్లెమ్మ పద, నాకు కూడా ఆకలి బాగా దంచేస్తుంది. మీ ఆకలి తెలుసు కాబట్టే క్యారేజ్ తీసుకొచ్చాను. కూర్చోండి. అమ్మో, ఇవిడి చేసిందంటే చచ్చాను. ఇప్పుడేం చెప్పాలి? చెప్పండి మేడం. చెప్పింది చెప్పినట్టు చేసావా? నేను చెయ్యాల్సింది కరెక్ట్ గా చేశాను మేడం. వాడు తడబడ్డా? జనం గొల్లుమన్నారా? లేదు మేడం, వచ్చిన వాళ్ళంతా చప్పట్లు కొట్టారు మేడం. చప్పట్లు కొట్టారా? అసలేం జరిగిందో వివరంగా చెప్పు. అది శేఖర్ గారు భయం భయంగానే మీటింగ్ హాల్లోకి వచ్చారు మేడం. హే, సాగుదీయకుండా తొందరగా చెప్పు. అది శేఖర్ గారు భయపడుతుంటే స్విమ్మింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్.
మా రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్స్, పిల్లలకి వాటర్ గేమ్స్ ఇలాంటివి మరెన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఛ! ఆ వైష్ణవిని వెళ్ళనిచ్చి పొరపాటు చేశాను. ఆపాలనుకునే టైంకి పెత్తనాలు చలాయించే పెద్దావిడొచ్చి వెళ్ళనివ్వు అని అది వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది. ఫెయిల్యూర్స్కి అలవాటు పడితే నేను కిచెన్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. పంపించేయాలి, ఎలా అయినా పంపించేయాలి. వీలైనంత త్వరగా ఆ వైష్ణవికి ఉద్వాసన పలకాలి. వైష్ణవిని వదిలించుకోకపోతే నా బతుకు వంటగదికే అంకితమైపోతుంది. ఇంకా పడుకోలేదా అమ్మమ్మ గారు? హా. అప్పుడైనా మా వయసు వాళ్ళకంత పెందలాడే నిద్ర వస్తుందా? రాత్రంతా నిద్ర రాదు, పగలేమో కురుకుపాట్లు. కోడి కోసే వరకు గాని రెప్పవాలదు. అవును, నువ్వేమిటి ఈ టైంలో వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. అవునా? సరే కూర్చో. విషయం ఏమిటో చెప్పు. ఇలాంటి విషయం నేను మాట్లాడుతున్నానేంటా అని మీరు తప్పుగా అనుకోకండి అమ్మమ్మ. తప్పుగా అనుకునే విషయం నువ్వు మాట్లాడవని నాకు తెలుసు గాని విషయం ఏమిటో చెప్పు. ముందు మీరు మా అక్కా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి జరగాలి అనుకున్నారు. ఉమ్, కానీ అప్పుడు నాకు పెళ్ళై మిథున పెళ్ళి ఆగిపోయింది. అవును, అయితే తర్వాత ఎలాగోలాగా మిథున పెళ్లి తను ప్రేమించిన తారక్తోనే జరిగిపోయింది. కరెక్టే. మళ్ళీ మా శోభనాలు ఒకే రోజు జరపాలి అని అనుకున్నారు, జరగలేదు. తర్వాత నీ శోభనం అయింది, తన శోభనం ఆగిపోయింది. వాళ్ళ పెళ్ళై చాలా రోజులైంది. భార్యాభర్తలిద్దరూ ఒకింట్లోనే ఉంటున్నారు. కానీ శుభకార్యం జరగలేదు. ఏ క్షణంలోనైనా వాడు తొందరపడితే పెద్దవాళ్ళకి మచ్చపడుతుంది అంటావు. నా ఉద్దేశం అది కాదమ్మమ్మ గారు. తప్పు జరిగిపోతే తలవంపులు అంటావా పోనీ? ఆ, 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 అది కూడా కాదమ్మమ్మ. మరేమీ కాకపోతే శోభనం ఎందుకు చేయడం? ఆ, అంటే అసలు చేయరా? చేయకుండా ఉంటే ఈ ఇంట్లో పసిపిల్లలు పారాడేది ఇప్పుడు. చూడు వైష్ణవి, నీకు నీ చెల్లెల మీద ఎంత ప్రేముందో నాకు బాగా తెలుసు. వాళ్ళ సుఖ సంతోషాల కోసం నువ్వు పడే ఆరాటం కూడా నాకు తెలుసు. ఏవో ఈ పిచ్చి గొడవల్లో పడి ఆ శుభకార్యం మీద శ్రద్ధ పెట్టలేదు నేను. పైగా ఇద్దరు ఇంట్లో తిరుగుతున్నారు కాబట్టి ఆ ముచ్చట జరిపించలేదన్న విషయమే గుర్తు లేకుండా పోయింది. గుర్తు చేసి మంచి పని చేశావు. రేపు పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. థ్యాంక్స్ ఏమిటి థ్యాంక్స్? తొందరపడండి అని నువ్వే నాకు గుర్తు చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. సరే అమ్మమ్మ గారు, నేను వస్తాను. ఇదిగో అమ్మాయి, రేపు లేవగానే పంతులు గారిని పిలిపించే విషయం నాకు గుర్తు చేయాలి మరి. అలాగే అమ్మమ్మ. సరే. ప్రేమలంటే ఇలా ఉండాలి. చెల్లెలి కోసం దీని ఆరాటం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నాకు. ఎందుకో దీన్ని చూసి ఆ రేఖ మెటికలు విరుస్తుంది, మూతి తిప్పుతుంది. ఏమిటో తెలుసుకోవాలి మరి. అబ్బా!
ఏసీ చేంబర్లో కాలు మీద కాలేసుకొని చీర నలక్కుండా ఒళ్ళు అలవకుండా అధికారం చెలాయిస్తూ అజమాయిషీ చేస్తూ కంటి సైగల్తోనే అందర్నీ గడగడలాడించిన ఈ రేఖాదేవి ఇవాళ అద్దంలో చూసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేసేలా, ఏవైందే నీ అందం, ఎక్కడ పోయాయే నీ దర్పం దర్జా అని నా అంతరాత్మ చీ అనేలా ఇలా వంటగదిలో ఇలా ఉల్లిపాయలు తరిగి బతుక్కి దిగజారింది. వీళ్ళమ్మ బయట పెట్టి మా స్థాయిని మార్చింది ఆ జగదీశ్వరీదేవి. ఒక్క కాగితం రాత నా నుదుటి గీత మార్చింది. ఆవిడ గారి ఆయుష్ ఎంతో, నాకు ఈ అవస్థలు ఎంత కాలమో నాకే అర్థం కావటం లేదు. కుక్కిన పెయిన్లా ఉంటే లేఖ కూడా ఆ ముసలావిడ అండ చూసుకొని నాకు ఆర్డర్లు వేస్తుంది. చూస్తా ఆవిడ గారి ప్రభావం ఎన్నాళ్ళు, ఈవిడ గారి ప్రతాపం ఎంతకాలమో చూస్తా. రేఖా, పంతులు గారు వచ్చారు, కాఫీ తీసుకురా. ఆతయ్య తెస్తున్నా. నిమిషం ఖాళీ ఉండనివ్వటం లేదు. ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ కక్ష సాధిస్తోంది. అయినా ఎంత పొద్దున్నే పంతులు గారు ఎందుకు వచ్చినట్టు? తారక్ మిథునాల శోభనానికి ముహూర్తం కోసం పంతుల్ని పిలిచిందా? పంతులు గారు, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి అమ్మా. రేఖా డియర్, నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా? వద్దులే, ఇందాకే తాగాను, మర్చిపోయాను. కాఫీ వాసన గుమగుమలాడేసరికి జివ్వును లాగి నాలుక చెలించింది. పంతులు గారు, అమ్మా ముందు మీరు కాఫీ తాగండి. అలాగే అమ్మా. బుర్ర ఫ్రెష్ అవుతుంది, లగ్నం మీద శ్రద్ధ పెరుగుతుంది. అమ్మా, మీకు వీలైతే ఈ రాత్రికే బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఈ రాత్రిక ఎలా సాధ్యమవుతుంది? కాకపోవడానికి ఏముందిరా, పిలుపులా బాజాబాజంతరీలు మాట్లాడాలా, పంతులు వేయాలా, భోజనాలు పెట్టాలా? పంతులు గారు, మీకు జరిగిన విఘ్నాలన్నీ చెప్పాను. ఈసారి అలాంటివేవీ ఉండకూడదు. ముహూర్తం అయితే అద్భుతంగా ఉందమ్మా. తమరికి ఏదైనా అనుమానం ఉంటే సాయంత్రం సంకటహర గణపతి పూజ చేయించండి, రాత్రికి కార్యం జరిపించండి. అలాగే చేద్దాం. పంతులు గారు, పూజ చేస్తే పక్కాగా కార్యం జరుగుతుంది కదా? ఖచ్చితంగా జరుగుతుంది అని గ్యారంటీ నేనిస్తాను. అబ్బాయి అమ్మాయి కొంగులు ముడేసి గదిలోకి పంపించేదాకా కార్యం నేను జరిపిస్తాను. ఆటంకం ఏమి రాదని నేను రాసిస్తాను. రాతలు పూతలు అవేం వద్దు గాని సాయంత్రం కాస్త త్వరగా వచ్చి పూజ జరిపించండి చాలు. అలాగేనమ్మా. అమ్మాయి పుట్టింటి వాళ్ళని తప్పకుండా పిలిపించండి. అబ్బాయి ఉత్తరీయానికి అమ్మాయి పైటిని ముడివేయాల్సింది వాళ్లే. అమ్మాయిని అబ్బాయికి అప్పగించే బాధ్యత వాళ్ళదేనమ్మా. సరే సరే, అలాగే పిలిపిస్తాను. మీరు మాత్రం త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా. వైష్ణవి, నువ్వు మీ అమ్మా నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్పు. కోడళ్ళు, మీరిద్దరూ ఏర్పాట్లు చూడండి.
అమ్మమ్మ గారు, మీరేమనుకోనంటే నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటది? ఇప్పటికే 2 సార్లు ఆటంకం వచ్చి ఆగిన కార్యం. అప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. మా నాన్న చాలా టెన్షన్ పడ్డారు. అనకూడదు కానీ మళ్ళీ ఏదైనా అయితే అసలే మా నాన్న ఆరోగ్యం బాలేదు. అయితే మీ నాన్న ఆరోగ్యం బాగయ్యాక జరిపిద్దాం అంటున్నావా? అలా కాదు, పిలవకుండానే జరిపిద్దాం అంటున్నాను. కొంగుముడేసి అప్పగించాలన్నారు కదా. ఆ బాధ్యతలు నేను తీసుకుంటాను. అమ్మా నాన్న చేయాల్సిన పని నువ్వెలా చేస్తావు? ఆగినన్నాళ్ళు ఆగేం కదా. ఇంకొన్నాళ్ళాగి మీ నాన్న పూర్తిగా కోలుకున్నాకే చేద్దాం. పంతులు గారు, మిథున అక్కగా, దానికంటే పెద్దదానిగా ఆ ముడేదో నేను వేయొచ్చా? బేషుగ్గా వేయొచ్చమ్మా. నువ్వే మీ అమ్మా నాన్నల స్థానంలో నిలబడి శుభకార్యం జరిపించమ్మా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా. మంచిదండి. నమస్కారం అండి. నమస్కారం. లేఖ, అత్తయ్య. నువ్వు రేఖ ముందు పూజ ఏర్పాట్లు చేయండి. అలాగే అత్తయ్య. నాకు నచ్చని నీ చెల్లిని కోడల్ని చేశావు. వదిలించుకోవాలని చూసేదాన్ని తారక్కి ఇంకా దగ్గర చేయాలని చూస్తున్నావా? మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నేను నీ చెల్లెలి శోభనం జరగనివ్వను. దాన్ని సెటిల్ అవ్వనివ్వను, సుఖపడనివ్వను. దాన్ని నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. ఇదేంటి, రూమ్లోకే కదా వచ్చారు? మరి ఎటు మాయమయ్యారు? మాయం అవ్వలేదు దేవి, ప్రత్యక్షమయ్యా. చాలే, వదలండి. హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుందామని కదా వచ్చాను. వదలండి అంటావేంటి? వదలను కాక వదలను. శోభనం రాత్రికి. వదలండి. వేళ పాళ, సమయం, సందర్భం ఇల్లా కాదా అని చూసుకోవాలని చాలాసార్లు చెప్పాను కదా. అయినా శోభనం మీకు కాదు, మీ అన్నయ్యకి. చెప్పావులే బుల్లమ్మా. ఏదో ముద్దొచ్చి మూడొచ్చి హక్ చేసుకుంటే నువ్వు అలా నెట్టేస్తావండి బుల్లమ్మా. నెట్టగా ముద్దులు కురిపించాలా? ఈ మధ్య గోడలకి చెవులు, తలుపులకి కళ్ళు ఉంటున్నాయి. నిన్న అంతే, ఆఫీస్లో అమాంతంగా ఎత్తుకుని గిర్రని తిప్పారు. మిథున అదోలా చూసింది. తారక్ ముందు నాకెంత సిగ్గేసిందో తెలుసా? బుల్లమ్మా, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే కదా. ఎవరైనా చూస్తే ఏమవుతుంది? మనం భార్యాభర్తలమే కానీ కండిషన్స్ ఉన్నాయి, కన్ఫర్మేషన్స్ కూడా రావాలి. ఫిక్స్ అయింది కదా. గ్రానీ కూడా పర్మిషన్ గ్రాంట్ చేసింది కదా. సర్టిఫికెట్ రావాలి కదా. దిస్ ఇస్ టూ మచ్ మిథున. అయినా మనం సర్టిఫైడ్ కపుల్సే కదా. ప్రొవిజనలే వచ్చింది, ఒరిజినల్ రాలేదు కదా. ఏం పర్వాలేదు, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వచ్చు. కబుర్లు చెప్పకండి, ముందు మీరు ఆఫీస్కి బయలుదేరండి. సరసాలకి ఇది టైం కాదు శ్రీవారు. ప్లీజ్ మిథున, ఆఫీస్ టైం, పదండి. ప్లీజ్ మిథున. నో ప్లీజ్ మిథున. నో. ఒక్కరోజు ఆఫీస్ మిస్ అయితే ఏం కాదు. అమ్మమ్మ గారు నన్ను తిడతారు. అమ్మమ్మతో నేను మాట్లాడతాను.
కానీ నేను మాట్లాడలేను. నన్ను ఇబ్బంది పెట్టద్దు. మిథునా ప్లీజ్ మిథునా. ఏం కాదు మిథునా. అయ్యో డోర్ ఓపెన్ అయింది. నేను క్లోజ్ చేస్తా. వదలండి ప్లీజ్. ఓకే ఓకే కిస్. నో అది కాదు బుల్లెమ్మ. అది బుల్లెమ్మ, కాదు ఇది కాదు. అది కాదు. ముందు మీరు బయలుదేరండి. బుల్లెమ్మ, వద్దండి. చెప్పనండి. అన్నయ్య ఆఫీస్కే కదా. అంతే కదా. మరి ఇంకెందుకు లేటు? పద వర్క్ అయినా చూసుకుందాం. ఆ పనైనా చూసుకుందాం. వైష్ణవి, అమ్మమ్మ ఏమ్మా అంత సిద్ధమైనట్టేనా? అయిపోయిందమ్మమ్మ. మండపం అలంకరణ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది నీ మనసులా. నానమ్మా, ఈ అలంకరణలో నా హస్తం కూడా ఉంది. నీ మనసుకు మాత్రం ఏమిరా మనవుడా, కల్లా కపటం తెలియని వాడివి. అమ్మా వైష్ణవి, మిథునాన్ని నీ చేతులతో అలంకరించమ్మా.